అందరూ నమస్కారం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ చేసి విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని 25/1/2020 జీవోఎంఎస్ నంబర్ 72 ఇవ్వడం జరిగింది. ఒక 6,116 ఎకరాలకి అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి. అలాగే వేకెంట్ ల్యాండ్స్ మరి 59 విలేజెస్ 10 మండలాల్లో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కొంతమంది పెద్ద మనుషులు, మన రాజకీయ పక్షాలు చెందినటువంటి మా రాజకీయ ప్రత్యర్థులు అనవచ్చు, ఈ 1,80,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే విశాఖపట్నంలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మా నాయకుడు జగన్మోహన్ గారు మంచి పేరు వస్తుందో అని ఒక దుర్బుద్ధితోటి, ఒక రాజకీయ కుట్రతోటి ఇళ్ల పట్టాలను అడ్డుకునే విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా అసలు వీళ్ళు పిల్లేయడానికి అర్హత లేదు అని కోర్టు తీర్పునివ్వటం హర్షని దాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారి అనుచరులు కానీ ఏదో ఒక రూపేణ అడ్డుకోవటం, బుర్ర చల్లటం, మళ్ళీ లేనిపోయిన రూమర్స్ సృష్టించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పద్ధతి మనం ఆలోచించుకోవాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, జగనన్న కాలనీలు. వాటిల్లో ఇంటి పట్టాలతో పాటు ఆ కాలనీల్లో రోడ్లు, మంచినీరు, కరెంటు ఇవన్నీ కూడా సదుపాయాలు డెవలప్ చేసి ఇస్తానని చెప్పడం. మరి హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల పైగా హౌసెస్ గ్రౌండ్ అవ్వటం, అది చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కానీ విశాఖపట్నంలో ఈ కోర్టు కేసు వల్ల మరి సుమారు ఎంతమంది లబ్ధిదారులు అంటే 1,83,000 మంది లబ్ధిదారులు. వారిలో అనకాపల్లి నుంచి 6,200 మంది ఉన్నారు, భీమిలిపట్నం నుంచి 5,746 మంది ఉన్నారు. మరి జోన్ 1లో 32,000, జోన్ 2లో 23,000, జోన్ 3 జీవీఎంసీ 21,000 మంది ఉన్నారు, జోన్ 4 35,000, జోన్ 5 36,000, జోన్ 6 19,000, మొత్తం 1,83,000 మంది లబ్ధిదారులు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళు. మరి వీరందరూ కూడా ఆనందపురంలో 11 ఎకరాలు, భీమిలి 486 ఏకర్స్, పద్మనాభంలో 500 ఏకర్స్, సబ్బవరం 100 ఎకరాలు, పెందుర్తిలో 350, పరవాడలో 303 ఎకరాలు, గాజువాకలో 88 ఎకరాలు, పెదగంటాడులో 159 ఎకరాలు, నడుపూరులో, విశాఖపట్నం రూరల్లో 100 ఎకరాలు, అనకాపల్లిలో 1,500 ఎకరాలు, ఇలా మొత్తం 6,116 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్ చేసి 72,000 చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వడమే కాదు, అక్కడ కాలనీలో రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంట్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే మరి ఈ భూములు తీసుకుంటూ ఉంటుందో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఎలాంటి లాలూచి వ్యవహారం కానీ, ఎలాంటి ఇది కానీ లేదు. ఈ ల్యాండ్ పూలింగ్ గతంలో చేసినట్టు. కాబట్టి మీరు మొట్టమొదటి చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పారదర్శకంగా చేయటం, ప్రతిదీ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఎలాంటి వివక్షత లేకుండా. ఇప్పుడు ఈ 1,83,000 మంది అందరూ మా పార్టీ వాళ్ళు లేరు, ఈ లబ్ధిదారులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, కమ్యూనిస్టులు అందరూ ఉన్నారు. సో ఈ రోజున వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి చూడకుండా, వాళ్ళు మా పార్టీ ఓటేసర్లో చూడకుండా ఎవరైతే అర్హత ఉందో, అర్హత ఉన్నటువంటి అర్హత ప్రాతిపదికగా ఈ రోజున వీళ్ళు ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మా అధికారులు ఆ ప్రాసెస్లో నిఘనమై ఉన్నారు. తప్పనిసరిగా మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఒక ఘనంగా మరి ఈ నెలలో కానీ, వచ్చే నెలలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటో విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దయచేసి
మీకు రాష్ట్ర అభివృద్ధిలో మాకెంత బాధ్యత ఉంది, మీకు అంత బాధ్యత ఉంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మీకు వీరుంటే సహకరించండి, లేకపోతే మీరు గమ్మున ఉండండి. కానీ ఇలా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తారు. ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం పెడితే ఏమన్నారు, హేళన చేస్తారు అందరూ కూడా. వీళ్ళు స్కూల్స్లో ఇదే లేదు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు వెళ్తున్నారు. మరి ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ చూసాం, నెక్స్ట్ ఇయర్ నుంచి కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జీవోకులు పెట్టడం జరిగింది. అలాగే స్కూల్స్లో నాడు నేడు పెడితే హేళన చేశారు. మరి గత సంవత్సరం చూసుకుంటే అడ్మిషన్లో ఈ కరోనా టైంలో కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ మరి చాలా ఫీజులు కలెక్ట్ చేయడం విషయం నాకు తెలుసు. ఆ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 1,40,000 మంది అదనంగా పిల్లలు జాయిన్ అవ్వడం మనం చూసాం. మా చంద్రబాబు హై స్కూల్ అవుతుంది, మీ అందరూ తెలుసు, మధురవాడలో. అక్కడ అడ్మిషన్ లేక రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి మనం చూసాం, అది అసలు కళ్ళ కూడా ఊహించదా. గవర్నమెంట్ స్కూల్స్ అంత డిమాండ్ ఉంటుంది అడ్మిషన్స్ కోసం, అడ్మిషన్లో సీట్లు దొరక నో వేకెన్సీ బోర్డు పెడతాను ఎప్పుడు ఊహించలే. అంటే మరి ఆయన విద్య అలా వైద్యం మన కరోనా టైంలో చూశారు మీ అందరూ. అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఉండాలని పాలసీ తీసుకొచ్చారు. అన్ని మండలాలు పిహెచ్సి పెట్టిస్తున్నారు. ఉన్న మండలాల్లో ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ అపాయింట్ చేయడం. కరోనా టైంలో కూడా కొన్ని వేల మంది డాక్టర్స్ అపాయింట్ చేశారు. మరి అతి తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా మరి కరోనా గురించి అన్ని చర్యలు తీసుకున్నారు. అలా విద్యలో కానీ వైద్యంలో కానీ, అలాగే పేదవాడికి మరి రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఈ ఉండటానికి ఇల్లు గురించే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం. గతంలో ఇల్లు పట్టాలంటే ఏదో ఊరు బయట ఇచ్చి వదిలేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటి, జగనన్న కాలనీలు ఒక ఊళ్ళు కట్టిస్తున్నారు. ఆ జగనన్న కాలనీలో మా దగ్గర వెల్లంకన విలేజ్ ఉంది, అక్కడ గజం 30,000 ఉంది. అంటే 70 లక్షలు అంటే మీరు లెక్క వేయండి, 70 గజాలంటే 30 ఇంటి 20 లక్షలు. 20 లక్షలు ఇది ఇంటి స్థలం కట్టించడం మరి ఇవ్వటం అంటే, అక్కడ ఆ ఇంటి స్థలానికి ఏదో స్థలం ఇచ్చి వదిలేయటం కాదు, దానికి కావాల్సిన రోడ్డు, మంచినీళ్లు, కరెంటు, అక్కడికి కావాల్సినటువంటి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ. ఒక 400 ఇల్లు ఇచ్చాము. వాళ్ళు 400 ఇంటూ 4 చేసుకుని 1600 మంది, అంటే ఒక పంచాయతీ వచ్చేస్తుంది, మేజర్ పంచాయతీ. రాబోయే 5 yearsలో అక్కడ కొత్త గ్రామం వస్తుంది అన్ని సదుపాయాలతో. అంటే చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మరి దాని అభివృద్ధి అంటారా ఇంకేమంటారో నాకు అర్థం కాదు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామంటే అది మహిళల పేరున 31 లక్షలు ఇంటూ 4 వేసుకుని ఎంతమంది, సుమారు 1,20,00,000 మందికి ప్రజలకి మేలు చేకూరింది కదా. 1,20,00,000 మందికి మరి ఇలా ఇల్లు ఇచ్చాము, వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ ఇలా జగనన్న కాలనీలు వస్తున్నాయి, అక్కడ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు, విద్యా, వైద్యం అని అందిస్తున్నాం. అంటే మరి ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇసుక కావాలి, దానికి మనుషులు కావాలి. వీళ్ళందరికీ మరి పని కల్పించినట్టు కదా, అది అభివృద్ధి కాదా? అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పండి. అంటే ఇది ప్యాషనే పత్రుడు, అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏం కుంటుపడిపోయింది నాకు అర్థం కాదు అభివృద్ధి. అలాగే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఎన్ని చూడండి. ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా చక్కగా ఒక రోడ్లో సచివాలయం ఉంటుంది, ఆర్బీకే ఉంటుంది, వెల్నెస్ సెంటర్ ఉంటుంది, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్. ఎప్పుడన్నా మనం చూసామా? గతంలో నేను కూడా ఎమ్మెల్యే చేశాను 2009-14 మధ్యలో. అవి ఎమ్మెల్యే చేసినప్పుడు ఏదైనా మన పంచాయతీ ఆఫీస్కి బిల్డింగ్ కావాలంటే పెద్ద పంచాయతీరాజ్ మినిస్టర్ చుట్టూ తిరిగి సీఎం దగ్గర వెళ్ళి పెద్ద పైరవీ చేసి ఏదో 10 లక్షలు తెచ్చి పంచాయతీ బిల్డింగ్ కడితే చాలా గొప్ప కింద ఉండేది. అలాంటిది వాళ్ళ కొన్ని వేల పంచాయతీల్లో సచివాలయ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, మరి హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్. ఏది ఎవరి చుట్టూ జరగకుండానే డైరెక్ట్ ప్రభుత్వమే మరి బిల్లులు అంటారు. చాలామంది ఆ బిల్లులు చెల్లించట్లేదు. మొన్నే 500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ వెల్నెస్ సెంటర్స్, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్లు ఎవరు చేశారు. అలా నెక్స్ట్ రోడ్లు, ఈ రోడ్ల గురించి కూడా ఎవరు చేస్తున్నారు, రోడ్లు డ్రైన్స్ చేసుకోమని చెప్పారు. రేపు ఈ బడ్జెట్లో మనం పెట్టారు. రేపు ఆ రోడ్ల గురించి కూడా బిల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా ఆ రోడ్లు కూడా పంచాయతీరాజ్ రోడ్లైనా, ఆర్ఎండ్బి రోడ్లైనా ఏదైనా కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి, ఇంకా సంక్షేమం గురించి చెప్పవలసిన లేదు. సంక్షేమంలో నేను అనుకుంటాం మన రాష్ట్రం చేసిన సంక్షేమం
దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఒక విద్య తీసుకుందాం, 2,000 కోట్ల రూపాయలు విద్యా దీవెన, 2,000 కోట్ల రూపాయలు వసతి దీవెన. మరి అంతకుముందు బకాయిలు చంద్రబాబు గారు ఎగ్గొట్టిపోయాడు, అయ్యో 2,000 కోట్ల రూపాయలు. అలాగే అమ్మఒడి ఎవరి 600 కోట్లు. ఇలా సింహభాగం 30,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 35,000 చిలుకు ఎప్పుడు ఖర్చు పెట్టాల. 45,000 కోట్లేమో వ్యవసాయానికి. ఎప్పుడైనా మనం చూసామా ఈ రైతు భరోసా కేంద్రాల్లో టైంకి విత్తనాలు ఇవ్వటం కానీ, ఎరువులు ఇవ్వటం కానీ, మళ్ళీ పండిన పంట కొనటం కానీ. ఇవాళ ఎన్నిసార్లు మీరే టీవీలో పేపర్లో వేసేవాడు, ఉల్లిపాయలు కొంటలేదు, టమాటా కొంటలేదు, రోడ్డు మీద బారేస్తున్నారు గిట్టుబాటు ధర లేక. ఈ 3 సంవత్సరాల కాలం అక్కడ జరిగింది అది. విద్య, వైద్యం, వ్యవసాయం. అలాగే ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నైనా ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఎన్ని మంచి పనులు చేయడానికి పెద్ద అనుభవం కాదు కావాల్సింది, పెద్ద వయసు కూడా కావాల్సింది అని చంద్రబాబు చెప్తారు ప్రతిసారి. నాది 40 ఏళ్ళ ఇండస్ట్రీ, పెద్ద అనుభవజ్ఞుని దేశంలోనే, పెద్ద ఇది ఉందని. మనిషికి కావాల్సింది పెద్ద మనసు ఉండాలి ఇవన్నీ చేయాలంటే. అలాంటి పెద్ద మనసున్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. చెప్పండి, వీటిల్లో ఎక్కడైనా వివక్షిస్తుందా పోనీ? ఇప్పుడు మా దగ్గర 68 పంచాయతీలు ఉన్నాయి. 68 పంచాయతీల్లో ఒక 7 పంచాయతీలు వచ్చారు టీడీపీలు. అక్కడ కూడా ఇచ్చాం మేము, సచివాలయం బిల్డింగ్ ఇచ్చాం, రైతు భరోసా కేంద్రం ఇచ్చాం, వెల్నెస్ సెంటర్ ఇచ్చాం, మిల్క్ ప్రాసెస్ సెంటర్ ఇచ్చాం. అక్కడ అన్ని పథకాలు ఇస్తున్నాం మేము. ఎక్కడ ఆపామో చెప్పండి. అలా జీవీఎంసీ 9 వార్డులు ఉన్నాయి, 61 వార్డులు మేము గెలిచాం, కొన్ని వార్డులు మేము గెలవాలా. ఏ వార్డులో కూడా ఎక్కడ పథకం ఆపామా, అభివృద్ధి ఆపామా, సంక్షేమం ఆపామా? ఇదొక ఎత్తు. రెండోది, చాలామంది కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. ఏంటంటే మధ్యన ఏదో రాజధాని ఆగిపోయిందని. మా విధానం ఒకటే, మన దగ్గర 3 ప్రాంతాలు ఉన్నాయి. గతంలో మనం ఏం చేసాం, మన సంపదను తీసుకెళ్ళి ఒక చోట కేంద్రీకృతంగా హైదరాబాద్లో పెట్టాం. హైదరాబాద్లో పెట్టడం వల్ల రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. మన రాజధాని లేకుండా పోయింది. పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రాష్ట్రం వెళ్ళిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడేసిన కొంగళ అన్నట్టు మళ్ళీ బ్యాక్ టు పేరుని వచ్చింది. మళ్ళీ ఈ ఎప్పుడు కూడా ఈ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ రేపొద్దున ఎవరో కొంతమంది లేకొచ్చు, 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత ఒక ఆయన లేచి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు, ఒక ఆయన లేచి ప్రత్యేక రాయలసీమ కావాలంటాడు. ఈ బీజేపీ వాళ్ళే చెప్పారు మొన్న. ఈ బీజేపీ వాళ్ళు 2-4 మన ఏం చెప్పారు వాళ్ళు ఒకసారి అసలు రాయలసీమ వదిలేశారు, ఒక ప్రత్యేక రాయలసీమ ఉండే. రాయలసీమ పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ, రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాయలసీమ అభివృద్ధి చేయట్లేదు. అసలు ప్రత్యేక రాయలసీమ 1 or 2 years చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మాకు అమరావతి కూడా రాజధాని వాళ్ళు చెప్తున్నారు. మేము న్యాయ వ్యవస్థ పట్ల, కోర్టుల పట్ల మా నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కాదంటలేదు. అట్ ద సేమ్ టైం ప్రజా న్యాయస్థానం కూడా ఉంది కదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఇది. మాకు ప్రజలు ఇడుపుల పైన ఇచ్చాపురం వరకే 1 side మెజార్టీ తోటి ఒక సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అన్నీ జగన్మోహన్ గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారు. గెలిపించినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, మరి ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత మళ్ళా మధ్యన ఈ ప్రాంతీయ వైషమ్యాలు రావు అని మంచి ఉద్దేశంతో ఆయన అమరావతి తీసేస్తానని చెప్పలేదు. అమరావతి ఉంటుంది, అమరావతిని అభివృద్ధి చేస్తాం, అక్కడ శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అమరావతితో పాటు అమరావతి వ్యత్యాసం చెప్తే అనుకోవచ్చుకోండి. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానికి కూడా చెలవులు పరలుగా వాళ్ళు కేకులు కట్ చేసుకుంటాం, మిఠాయిలు పంచుకుంటాం. మీరు అడిగితే చంద్రబాబు నాయుడు గారిని, ఓకే మీరు అమరావతి స్టాండ్ కట్టిపోయి ఉన్నారు, విశాఖపట్నంలో మీరు 4 ఎమ్మెల్యేలు గెలిపించారు మన ఎలక్షన్లో, మరి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి. అంటే విశాఖపట్నంలో జనాలకి ఏంటి, మీ ఓట్లు కావాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర సీట్లు కావాలి, రాజధాని మాత్రం నువ్వు తీసుకెళ్ళి నీ సామాజిక వర్గం ఉన్న దగ్గర, లేదా నీ మనుషుల దగ్గర, నీ భూములు ఉన్న దగ్గర, బినా భూములు ఆడబెట్టుకుంటాను. ఎంతవరకు న్యాయం చంద్రబాబు గారు చెప్పండి. సో మేము కోరేది ఒకటే, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి అన్నదే ఈ ప్రజల ఆకాంక్ష. మళ్ళీ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత
మళ్ళీ వేర్పాటువాద ఉద్యమాలు రావటం, మళ్ళీ ప్రాంతీయ వైషమ్యాలు రావటం, మళ్ళీ వీళ్ళు ఒక ఆయన ప్రత్యేక రాయలసీమ అని, ఒక ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర అని, ఒక ఆయన ప్రత్యేక కోస్తా అని ఇలా చేస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మా నాయకుడికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి స్వార్థం లేదు. ఆయన కానీ స్వార్థం తీసుకుని కడపలో పెట్టుకున్నాడు కదా క్యాపిటల్, విశాఖపట్నం నుంచి పెడతాడు ఆయన. సో ఆయన ఒక రాష్ట్రానికి తండ్రిలాగా ఆలోచిస్తున్నాడు. ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కాకుండా 69 గ్రామాలకు ప్రతిపక్ష నాయకులుగా ఆలోచిస్తున్నాడు ఆయన. అంటే మిగిలిన అవసరం లేదా? సో నేను కోరేది ఒకటే, అమరావతిని మేము ఎప్పుడన్నా తీసేస్తానని చెప్పామా? అమరావతిని అభివృద్ధి చేయమని చెప్పామా? ఎక్కడైనా కానీ మా నాయకులు కానీ మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అమరావతి ఉంచుతూనే అమరావతితో పాటు మిగిలిన అభివృద్ధి చేస్తామంటే దాంట్లో తప్పేమో నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి నేను కోరేది ఒకటే, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇబ్బందుల్లో ఇంకా మనం ఒకరికొకళ్ళు ఒకళ్ళేమో తానంటే ఒకళ్ళు తద్దానంటే మరి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రజల కోసం చేసే మంచి కార్యక్రమాలు మీరు వీలుంటే సహకరించండి. లేకపోతే ఎలాంటి ఈ కుట్రల పని కుతంత్రాల పని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, గౌరవ ముఖ్యమంత్రులు ఏ కార్యక్రమం చేసినా అందరిని దృష్టిలో పెట్టి చేస్తారు తప్పనిచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ పార్టీని దృష్టిలో పెట్టి చేయరు. ఆయన ఉదాహరణ ఒకటే, చాలామంది మా నాయకులు కూడా అన్నారు ఏమని, సార్ మీరు అందరికీ పథకాలు ఇచ్చేస్తే ఎలాగంటే మరి మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఇది అవుతారంటే ఆయన ఒకటే చెప్పాడు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రిని కాదు. సో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నా ప్రజలు. సో ఏ పథకం అమలు చేయాలన్నా అందరికి అమలు చేస్తాం. వాళ్ళ చొక్కా చూసో, వాళ్ళ కులం చూసో, వాళ్ళ పార్టీ రంగు చూసో ఉండదు. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం, ఎమ్మెల్యేలందరికీ కూడా 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి నిధులు. 170 మంది ఎమ్మెల్యేలకు ఇస్తానని చెప్పారు ఆయన. అది అక్కడ అర్థమైపోతుంది మ్యాగ్నానిటీ ఏంటనేది. సో ఈ రకంగా మరి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నా పరిపాలన ఇబ్బందులు పడకూడదు అని సుమారు ఒక 30 రకాల పైగా పథకాలని ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ, నవరత్నాలతో పాటు వాళ్ళ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, మరి పార్టీ కానీ చూడకుండా, అంటే ఎలాంటి వివక్షత లేకుండా, రెండోది పోయిన అవినీతి, ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా మరి ప్రజల వద్దకే ఈరోజు అందజేసే ఏకైక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మరి దీని ద్వారా ఒక దేశానికే ఒక మార్గదర్శకంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు నిలిచారు అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 3 రాజధానులు కూడా సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. మరి ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పాను. ఈరోజు మనం పెట్టిన పథకాలు, చాలా పథకాలు మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈవెన్ కర్ణాటక, నిన్న చూసిన దక్షిణ పేపర్లో కర్ణాటక ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా 3 క్యాపిటల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దక్షిణ పేపర్ నేను మీ పేపర్లో చూశాను. అలాగే ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్స్ వ్యవస్థని సాక్షాత్తు ఒక సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. మనం చూసాం, అప్పుడు కూడా చాలా హేళన చేశారు. ఈ వాలంటీర్స్ని పెట్టినప్పుడు, సచివాలయాలు పెట్టినప్పుడు ఏమైనా కార్యకర్త ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు, తప్పదు. మరి మన కరోనా సమయంలో వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి 6 సార్లు సాధికార సర్వే చేయడం, కరోనా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్లో వాళ్ళు చూపించిన ధైర్యం, సాహసం వెలకట్టండి. కాబట్టి ఇవాళ నిశ్చితంగా ఆయన అక్కడ తాడేపల్లిలో కూర్చొని పరిపాలించగలుగుతారంటే ఆ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను బట్టి ఏ పథకం పెట్టినా కూడా ఆయన ఏమనుకుంటున్నారో మనసులో, ఏ పథకం అమలు చేయాలనుకుంటున్నారో నేరుగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. అంటే ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అనేది వయసు అయిపోయింది. ప్రజలకు గతంలో అవకాశం ఇచ్చారు 14 సంవత్సరాలు.
మరి నాకు రాని మంచి ఆలోచనలు ఈయనకు వచ్చినాయి ఏంటి అనే ఒక అసూయ, ద్వేషం, ఈర్ష్య తప్ప నుంచి నిజంగా మరి ఆయనకేమీ కనిపించట్లేదు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ కానీ ఇది కానీ. నేను కోరేది ఒకటే, దయచేసి ఇంకా ఇదేంటంటే విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతామంటే 2-3 సార్లు రాశారు, విశాఖపట్నం అంత అనుకూలమైన ప్రాంతం కాదు, తుఫాను వచ్చి మునిగిపోతుందని రాశారు. విశాఖపట్నం తుఫాను వచ్చి మునిగిపోతే మరి విజయవాడ వరద వచ్చి కొట్టుకుపోదా? వరదలో తుఫాన్లోనే వస్తానుంటాయి. ఇప్పుడు మునిగిపోయింది విశాఖపట్నం చెప్పండి. చెన్నై సముద్రం పక్కన లేదా? ముంబై చెన్నై సముద్రం పక్కన లేదా? కేరళ త్రివేంద్రం సముద్రం పక్కన లేదా? అంటే నేను కోరేది ఒకటే, ఇవాళ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలి. అది జరగాలంటే మనం అన్ని ప్రాంతాలకి వనరులను విస్తరింపు చేయాలి. ఎవరైనా చేస్తారు అదే. మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పుడు త్రివేంద్రం క్యాపిటల్ అయినా కూడా కూర్చుని త్రివేంద్రంతో పాటు ఈక్వల్గా డెవలప్ అయింది. ఇప్పుడు చెన్నైతో పాటు కోయంబత్తూరు ఈక్వల్ డెవలప్ అయింది. అంటే అసలు 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన తక్కువ ఉండేట్లు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఎంతసేపు వెనకబడుతున్నతో చాలా ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంకా. కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా విధానం. అలాగే ఈ విశాఖపట్నం వరకే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎనలేని ప్రేమ ఉంది, ఒక అభిమానం ఉందని. ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు. మరి ఈ విశాఖపట్నానికి భౌగోళికంగా చాలా వనరులు ఉన్నాయి. ఒక పక్కన అందరం సముద్ర తీర ప్రాంతం, 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఒక టూరిజం పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ. మరి రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, వస్తే బీచ్ కాడర్ వేసుకుంటే మరి అన్ని రకాలుగా కూడా మిగిలిన రాష్ట్రాలతోటి, మిగిలిన రాష్ట్రాల నగరాలతోటి, బెంగళూరు కానీ చెన్నై కానీ వాటితో పోటీ పడగల సత్తా ఈ నగరానికి ఉంది. కాబట్టి కొంచెం మనం దీన్ని పుష్ చేసుకుంటే విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని దయచేసి న్యాచురల్గానే డెవలప్ అవుతుంది విశాఖపట్నం. కాబట్టి విశాఖ అభివృద్ధిని మరి చంద్రబాబు గారు అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇళ్ల పట్టాలు అనేది ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. తప్పనిసరిగా 1,80,000 మంది అంటే ఇంటి నలుగురు వేసుకుంటే ఒక 8 లక్షల మంది సుమారుగా లబ్ధి చేకూరే పథకం ఇది. మళ్ళీ దీనికి ఎలాగా మనం కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ దీన్ని ఎలా అడ్డుకోవాలి, మళ్ళీ దీన్ని ఎలాగా ఆపాలి, ఈ అన్ని ఇళ్లన్నీ ఇచ్చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అనే ప్రయత్నాలు దయచేసి చేయొద్దు అని ప్రజల తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కానీ మేధావులు కానీ ఇవన్నీ గమనించాలి. ఎవరో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఎవరో కొన్ని ప్రాంతాల కోసం పాటుపడుతున్నారు, మరి ఎవరో వాళ్ళ రియల్ ఎస్టేట్ భూముల కోసం తగ్గిపోతాయని భయపడుతున్నారు, ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని మేధావులు, ప్రజలు, విజ్ఞుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. టెక్నికల్గా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో లెజిస్లేషన్ మనం ఉన్నాం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అలాగే మీ 4th ఎస్టేట్, మీడియా. ఈ ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ లాంటివి. సో లెజిస్లేషన్ చేసినప్పుడు కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. ఆ టెక్నికాలిటీస్ గురించి విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ మా విధానాన్ని మేము ఉపసంహరించుకోవాలి. మా విధానం మొట్టమొదటి నుంచి కూడా 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడ కూడా ద్వంద్వ విధానం ఉంది. చంద్రబాబు నాయుడు విషయంలో వికేంద్రీకరణ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే ఈ జిల్లాల 13 జిల్లాలని 26 జిల్లాలు చేశాం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని. నేను చాలాసార్లు అడిగాను మన లాస్ట్ మీటింగ్లో కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ నాయకులు కదా, ఈ జిల్లాల పునర్విభజనకి మీరు అనుకూలం వ్యతిరేకమా అంటే చెప్పలేకపోయాడు. మరి ఆయన ఎంత అంటే అసలు కన్ఫ్యూజన్, ఆయన ఒక భ్రమంలో ఉంటాడు మనిషి.
కుప్పంకి రెవెన్యూ తెచ్చుకోండి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలు 5 సార్లు 6 సార్లు గెలిపించారు ఆయన. ఇవాళ మేము ఇచ్చాం, మున్సిపాలిటీ చేసుకోలేకపోయాడు, అయిపోయింది. మరి జిల్లాలో పునరుద్ధరణ చేసినప్పుడు అనుకూలం కాబట్టి వాళ్ళ మా అందరి అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మన వచ్చి అడిగారు కదా ఆయన హిందూపురం జిల్లా చేయమని అడిగారు లేదా? అంటే చంద్రబాబు గారు చెప్పమని అడిగారా? అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి ఒక విధానం అనేది లేదు. ఈ మూడు రాజధానులు చెప్తే వ్యతిరేకం అంటాడు అభివృద్ధి వికేంద్రీకరణకి. అదే అభివృద్ధి వికేంద్రీకరణకి జిల్లాలని 13 జిల్లాలు 26 జిల్లాలు చేశామంటే మాకు హిందూపురం జిల్లా ఏమంటాడు. అంటే అనేది ఏంటంటే విమర్శించడానికి కాదు. బాలకృష్ణ గారు అంటే మా మంచి మిత్రులు, స్నేహితులు, ఆయన ఏమంటలేదు. ఆయన స్థానిక శాసనసభ్యుడు అడిగాడు. అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోకుండా ఆయన అవమానానికి గురి, మిగిలిన కూడా అవమానం గురి చేయడం ఒకటే ఎజెండా, ఆయనకి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజు బలపడిపోతున్నాడు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థ చెప్పాను కదా, న్యాయ వ్యవస్థ గురించి మనం ఇక్కడ చర్చించడం మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చాలాసార్లు మనం చూసాం, ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో కోర్టు సవరించడం, ఒక బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ కొంత మరి ఫుల్ బెంచ్ ఇది చేయడం, ఎన్నోసార్లు న్యాయ వ్యవస్థలో కూడా మరి పరిణామాలు ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేస్తాం గతంలో కూడా చూసుకుంటే. కాబట్టి దాని డీటెయిల్స్ మనం పోగానే దాన్ని గౌరవిస్తూనే ఏ రకంగా మనం ఈ న్యాయ వ్యవస్థని లెజిస్లేషన్కి రెండింటికి క్లాష్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ 3 రాజధానుల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మరి అభివృద్ధి వికేంద్రీకరణ ముందుకు తీసుకెళ్లాలి అన్నదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేపు 2వ తారీఖు నుంచి మాత్రం మన జిల్లాలు మీ అందరూ తెలుసు 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతున్నాయి. సో దానివల్ల ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన, ఈ 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన ఏంటి, రేపు 3 రాజధానులు పెట్టినా దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ గారికి కానీ దీంట్లో ఒరిగేదేం లేదు. చెప్పేది ఏంటంటే అదే ప్రజలు, అదే రాష్ట్రం, అదే పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రజలకు మాత్రం రాబోయే జనరేషన్స్కి, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన పరిపాలన అందించాలి, నిజాయితీతో కూడిన పరిపాలన అందించాలి అనే ఉద్దేశం తప్పనిచ్చి దీనికి ఏదో ఈ జిల్లాలు చేస్తానో, 3 రాజధానులు చేస్తానో, లేకపోతే ఇంకోటి చేస్తానో రాజకీయంగా మాకేదో మేలు జరుగుతుంది కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా ఇప్పుడు అమ్మఒడి అనే పథకం ఉంది. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. వాళ్ళకి నోట్లు ఉంటాయి పిల్లలకి. ఎల్కేజీ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారు, ఎప్పుడు ఓటేస్తారు వాళ్ళు? అంటే ఇదేదో ఓట్ల కోసం, సీట్ల కోసం ఆలోచించి చేసే నాయకుడు కాదు. అలా చాలా ఉన్నాయి పథకాలు చెప్తే మనం డిస్కస్ చేస్తే ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఏం చేసినా దీనివల్ల మన రాజకీయ ప్రయోజనం ఏముంటుంది, దీనివల్ల మన పార్టీకి ఏం మేలు జరుగుతుంది, దీనివల్ల మన ఓట్లు పడతా లేదా అని చూసుకుంటాడు. కాబట్టి 5 ఏళ్లకు ముందు, ఎలక్షన్ ముందు వస్తాడు, అలాగనే హామీలు ఇస్తాడు. ఆయన మనం కూడా చూశారు కదా, పసుపు కుంకం అన్నాడు, 10,000 రూపాయలు ఇచ్చాడు, నాకు అందరూ వేసేస్తారన్నాడు. ఏలేదు ప్రజలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేయొచ్చు. ఏది ఆ డ్వాక్రా మహిళల విషయంలోనే, డ్వాక్రా రుణమాఫీ కానీ, లేదా డ్వాక్రా మహిళలు 0 వడ్డీ ఇవ్వటం కానీ, కరోనా టైంలో మేము కూడా అనుకున్నాం, అరే ఈ టైంలో అంత అవసరమా, అందరూ లాక్డౌన్ ఉన్నప్పుడు నిజంగా డ్వాక్రా మహిళలు డబ్బులు వేసినప్పుడు అయితే ఆ రోజు అప్పుడు లాక్డౌన్ ఉంది, అసలు మేము మీటింగ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. జనరల్గా మేము ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని చెప్పుకుంటాం కదా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ. కానీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం మాట ఇచ్చాం, క్యాలెండర్ ప్రకారం 4 నెలల్లో డబ్బులు వేస్తామని చెప్పాం, వేయాలి, కరోనా ఉన్నా లాక్డౌన్ ఉన్నా ఏదున్నా కూడా అని అక్కడ బటన్ నొక్కి పడిపోయినారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్తాం, మేము చెప్పాం కదా 3 రాజధాని అని. మళ్ళీ ఆ విధానంతో ముందుకెళ్తామని చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పేది అదే రవి గారు, మన ఆశయం గొప్పది,
మన ఆలోచన గొప్పది. దాన్ని అమలు చేసే విధానంలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది అధిగమిస్తాం, త్వరలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్తున్నాను. అప్పులు ఎక్కువ చేస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా కోల్పోయింది అని చెప్పడం అంటే మీరు అలిమికాని పథకాలను తీసుకొచ్చి పెడుతున్నారు. దీనివల్ల ఓకే సరే, ఆవిడ వ్యక్తిగతంగా నాకు సోదరు లాంటిది, ఆవిడంటే చాలా గౌరవం నాకు. నేను చెప్పేది ఒకటే అడుగుతున్నా బీజేపీ నాయకుల్ని, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా? కేంద్ర ప్రభుత్వం అప్పులు లేకుండానే దేశాన్ని పరిపాలిస్తుందా? చెప్పండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళకి ఈ రాష్ట్రం పట్ల వాళ్ళు అభినందిస్తున్నారు. మన 4 రాష్ట్రాల్లో వాళ్ళు విజయం సాధించారు, సంతోషం, అభినందనలు. కానీ అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల పట్లే ప్రేమ చూపించకుండా దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఉన్న సమస్యల పరిష్కారంలో వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మన విశాఖపట్నానికి సంబంధించి 2 సమస్యలు. మొట్టమొదటి చెప్తారు రైల్వే జోన్ గురించి. గత ఎంపీ కూడా చెప్పాను, రైల్వే జోన్ అనౌన్స్ చేస్తారు, ఇంతవరకు ఆచరణలో తీసుకురాలేదు. రెండోది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నది. మరి కొంతమంది ప్రాణాలు బలిదానం చేసుకున్నారు. కొన్ని వేల మంది రైతులు, మా అన్న ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు, కొన్ని వేల మంది రైతులు వాళ్ళు మరి త్యాగ ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్. మిగిలిన స్టీల్ ప్లాంట్స్ వేరు, మన స్టీల్ ప్లాంట్ వేరు. పక్క రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. బెలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఎందుకు అమ్మట్లా? ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో అంత లోకువా? కాదండి, రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఉంది, ఎందుకు అమ్మట్లేదు? ఇది ఎందుకు అమ్ముతున్నారు విశాఖపట్నం? దానికి మన రాష్ట్రంలో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు నేరుగా ప్రధానమంత్రి లెటర్ రాశారు. మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు తీసుకెళ్లి, మా ఎంపీ గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా, మా ఎమ్మెల్యే గారు అందరూ తీసుకెళ్లారు. అక్కడ పార్లమెంట్లో సంబంధిత శాఖ మంత్రులు కల్పించారు. పార్లమెంట్ లోపల బయట కూడా మాట్లాడడం జరిగింది. మంత్రిగా నేను కూడా ఎన్నో వాళ్ళతో పాటు ఉద్యమాల్లో కార్యాచరణలో పాల్గొన్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి బీజేపీ నాయకులు మా విజ్ఞప్తి ఒకటే, నాయన మీరు మాకు సాయం చెప్పిన పర్లేదు, కానీ ఉన్నాయి మాత్రం అమ్మే బాకి. ఏమంటే మనం పవన్ కళ్యాణ్ గురించి తక్కువ మాట అంత మంచిది. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షం ఎవరు? పవన్ కళ్యాణా మేమా? పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళొచ్చు కదా. పవన్ కళ్యాణ్ బీజేపీ ఇద్దరు ఫ్రెండ్స్, అలయన్స్ లో ఉన్నారు వాళ్ళు. సార్ మేము వెళ్తానే తర్వాత సంగతి, మిగిలిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా. పవన్ కళ్యాణ్ అది కాదా, అది ఎప్పుడు ఆలోచిద్దాం మిస్టర్, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పేది నువ్వు మీరు ఎవరితో కాదు. స్టీల్ ప్లాంట్ విషయంలో అబాండం వేయట్లే మీకు అందరూ. ఆపుతావా? స్టీల్ ప్లాంట్ విషయంలో మీ అన్ని పార్టీలతో కలిసి పనిచేసాం లేదా? ఆ రోజు జనసేన కూడా వచ్చారు. ఆ రోజున బీజేపీ తప్పనిచ్చి అందరు పార్టీలు వచ్చారు. అదే పవన్ కళ్యాణ్ ఎలా తీసుకురావచ్చు కదా అనేది వాళ్ళని మాటలు చెప్పడం చాలా ఈజీ. ఒత్తిడి చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడారు? ఎవరు అంటే మేము రాస్తాను ప్రేమలకు ఆయన రాస్తే మరి ఇప్పుడు సోదరా వాళ్ళ మాట. ఇప్పుడు వాళ్ళు సిపిఐ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, అందరం కలిసి ఒక డ్యాన్స్ మీద మాట్లాడడం కాదు నాయన. చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళ తర్వాత వచ్చింది తెలుసా నీకు? అప్పుడు మనం ముట్టలేదు అన్నాడు. అడుగు దేనికైనా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం వైసీపీ పార్లమెంట్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేము మద్దతు ఇస్తామని టీసీసీ అధ్యక్షుడు సైజన్ క్లియర్ గా చెప్పారు. దానికి ఏమంటారు? ముందు వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకు మనం అవిశ్వాస ఏం మాట్లాడుతున్నాం స్వామి? వాళ్ళ మన రాష్ట్రంలో ఒక ఎంపీ ఉన్నారు వాళ్ళకి అర్థం కాదు. అసలు అది కాదు
పార్లమెంట్ పెడితే ఏమవుతుంది? గవర్నమెంట్ పడిపోద్దా? సార్ తెలియదు సార్, వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ అది కాదండి, అది కేంద్ర దృష్టికి వెళ్తారు. దృష్టికి లేదని అప్పుడు వాళ్ళ దృష్టిలో రాజకీయంగా సోదర, రాజకీయంగా లక్ష మాట్లాడతాం. నేను చెప్పేది ఒకటే, రాజకీయాలు వేరు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ వేరు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది ఒక సెంటిమెంటల్ ఇష్యూ, మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ విషయంలో మనందరం కూడా ఆటోమేటిక్ స్టీల్ ప్లాంట్ సార్, ప్రత్యేక హోదా రైల్వే జోన్, మీరు రైల్వే జోన్ కోసం కూడా ఎన్నోసార్లు నిరాదరణ చేశారు కదా. మరి ఇప్పుడు ఏం లేదు. ఎందుకు అడుగుతున్నాం కదా, అదే నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు టాపిక్ అయిపోయి మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఏదో ఎవరో బీజేపీ నాయకులు మాట్లాడారని చెప్తే బీజేపీ నాయకులు చెప్తున్నా, మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల యొక్క ప్రథమ కర్తవ్యం రాష్ట్రానికి ఏం కావాలో చేయమని కోరుతున్నాం. అది చేయకుండా రాష్ట్రం మీద నిందలేస్తే కరెక్ట్ కాదని చెప్తున్నాను. సార్ యూఎల్సీ కింద జియో నెంబర్ 36 చాలా మందికి ఇస్తున్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు. యూఎల్సీ జియో నెంబర్ 36 ఎవరికి ₹1 ఫైన్ ఏం కాదు. మీ అందరికీ తెలుసు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది ఉంది. అప్పుడు చాలా మంది తెలుసో తెలియకో ఆ సీలింగ్ భూమిని కొనుక్కున్నారు. ఇవాళ చాలా మంది దాంట్లో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా కట్టుకున్నారు. కానీ సీలింగ్లో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందుతుంది. దాన్ని రెగ్యులేషన్ పెట్టకపోతే సీలింగ్లో ఉన్న భూమి గవర్నమెంట్ భూమిలో బిల్డింగ్ కట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మీరే నిందిస్తారు. పోనీ దాని సరే బిల్డింగ్ కట్టేస్తున్నారు కదా, వాళ్ళని వెకేట్ చేయించలేం, అది ఖాళీ చేయలేం. ఆ జాగా వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళకి నష్టం, మనకే నష్టం. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటారేమో అని ఒక చట్టం తీసుకొస్తే దాన్ని కూడా మీరే విమర్శిస్తారు. మరి దాని సొల్యూషన్ ఏంటి? అది కాదండి, ఒకరు మాట్లాడండి దానికి. అరే ఒక నిమిషం, దానికి సొల్యూషన్ మీరు చెప్పండి. నువ్వు చెప్పే సొల్యూషన్ పోనీ. గవర్నమెంట్ నేను చెప్పేది అదే, మీకు చెప్పేది అర్థమైందా నీకు? ఒక నిమిషం, సీరియస్ అవట్లా కాదు. కాదు సోదరా, అవును నేనేంటి మిమ్మల్ని వల్ల నేను సీరియస్ అవ్వట్లా. ప్రభుత్వ విధానం తీసుకొచ్చింది. ఎందుకని? ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పెద్ద బంగ్లా కట్టినప్పుడు ఆ బంగ్లాని ఖాళీ చేయించడం జరగదు కాబట్టి దాన్ని రెగ్యులర్ చేయడానికి తీసుకొచ్చాం. సామాన్యుడు అది కాదండి, ఒక నిమిషం, సామాన్యుడు 500 గజాల్లో శతంలో బిల్డింగ్ కడతారండి? సామాన్యుడు కడతారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అది ఓకే, సమీక్షించారు కదా, రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేదు కదా. మీరేం పరిశీలించారు? తప్పనిసరిగా మా దృష్టి రాలేదు, వచ్చిన తర్వాత దాన్ని సమీక్షిస్తాం. ఓకే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పేదవాళ్ళకి ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ విషయం మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు, కాదంటలేదు, అవునా కాదు? సో ఇందాకే మీకు చెప్పాను సార్ క్లియర్గా, మళ్ళీ చెప్తాను. గ్రామ సచివాలయాలు పెట్టినా, వాలంటీర్స్ పెట్టినా, జిల్లాలని 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన తర్వాత 3 రాజధానులు వికేంద్రీకరణ ఏదైనా ప్రజల అవసరాలకు ఉపయోగార్థం తప్పనిచ్చి దాంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని మీకు పదే స్పష్టం చేస్తున్నాను. కాబట్టి వాస్తవాలు ఏంటంటే ప్రజలు గమనించాలి. ఇవాళ జిల్లాలు అనేది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ. 40 ఏళ్ల క్రితం కొత్త జిల్లా అనేది వచ్చింది, 40 ఏళ్ల తర్వాత రాలేదు. విజయనగరం జిల్లా అప్పుడు వచ్చింది, ఇప్పుడు 70s. కాబట్టి ఈరోజు జనాభా పెరిగారు, ప్రజల అవసరాలు పెరిగినాయి. సో కాబట్టి ఈ జిల్లాలు పునరాలోచన చేస్తే వాళ్ళకి అందుబాటులోకి అన్ని ఆఫీసులు వస్తాయి, అందరు ఆఫీసులు ఉంటారు. సో ప్రజలకు ఏదైనా పని ఉంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లా ఉంది, కొయ్యూరు ఎక్కడ ఉందో మీకు తెలుసు, 300 కిలోమీటర్లు. కొయ్యూరు మండలం నుంచి ఇక్కడ రావాలంటే 6 hours పడుతుంది. అవసరం అది.
మీరు చేస్తున్నారు, కానీ చేస్తున్న దాంట్లో హేతుబద్ధత ఎంతవరకు ఉంది అనేది ప్రశ్న. దాని మీద సైంటిఫిక్ కమిటీ చేశారు, ఆ సైంటిఫిక్ గానే చేశారు. ఓకే, మనం సార్, విశాఖపట్నం జిల్లా అప్పుడు రాష్ట్రంలో మీరు తరచు చెప్పే మాట పర్యాటక పరంగా విశాఖపట్నం జిల్లా అనేది చాలా గొప్పదని. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా 5 నియోజకవర్గాలకు పరిమితం అయిపోయింది. 5, 6 6 6 జిల్లాలకి 6 నియోజకవర్గాలకి మీరు కూడా 6 నియోజకవర్గాలకు మంత్రిగానే ఉండిపోతున్నారు సార్. ఇంత పేరు పొందిన విశాఖపట్నం ఎందుకు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఈ పరిధి తగ్గిపోయింది కదా సార్. కలెక్టర్ ఆఫీసు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసు పరిధి విస్తృతంగా ఉండేది. ఇప్పుడు జిల్లాకి ఒక కలెక్టర్ గారు వస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో విశాఖపట్నం జిల్లా పరిధిలో మన పర్యాటక శాఖ పరంగా రాష్ట్రం మొత్తంగా చెప్పడం లేదు. విశాఖపట్నం జిల్లా అనేది పర్యాటక పరంగా చాలా గొప్పది అందరూ అనుకుని ఒప్పుకునే మాట. ఇప్పుడు పరిస్థితి చిన్నదైపోయింది సార్. 6 జిల్లాలకి 26 జిల్లాల్లో అతి చిన్నది ఏది అంటే విశాఖపట్నం జిల్లాయే. అయిపోయిందా మీ క్వశ్చన్? అయిపోయిందా? సో అది కూడా దానికి కూడా ఆన్సర్ భౌగోళికంగా అని చెప్పింది కరెక్ట్. కానీ జనాభా పరంగా 23 లక్షలు ఉన్నారు. జనాభా పరంగా 3rd బిగ్గెస్ట్ స్టేట్లో ఈ డిస్ట్రిక్ట్. తర్వాత 6 నియోజకవర్గాలు చెప్పారు ఆయన. 6 నియోజకవర్గాలు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాలు కూడా బైఫర్కేషన్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా భీమిలి నియోజకవర్గం ఉంది, 3,40,000 మంది ఉన్నారు ఓటర్లు. నేను 2009లో పోటీ చేసిన ఎమ్మెల్యేగా అప్పుడు 2,70,000. అంటే ఈ 12 సంవత్సరాల్లో ఒక 60,000 పెరిగారు. మా అన్న గాజువాక నియోజకవర్గం ఉంది, 3,35,000 మాత్రం 5,000 డిఫరెన్స్. రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు, 2 పెద్దవి. సో ఇవన్నీ కూడా 2 నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి నియోజకవర్గాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతారు. భౌగోళికంగా చిన్నదైనా జనాభా పరంగా కానీ తర్వాత ఫెసిలిటీస్ పరంగా కానీ విశాఖపట్నానికి ఏమాత్రం కూడా తగ్గదు. జిల్లాకి మంత్రి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్. సార్ ఇంకోటి సార్, ఇది అంటే ఇల్లు అడ్డుకుంటున్నారు, ప్రతిపక్షాలు అంటారు, మీరు అన్నారు టిక్కో ఇల్లు కూడా అడ్డుకుంటున్నారు సార్, ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు ప్రతిపక్షాలు. ఆ టిట్కో హౌసెస్ కూడా ప్రాసెస్లోనే ఉన్నారు. మీరు అడుగుతాను తెచ్చాను. అదే కరోనా వల్ల మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా వల్ల పనులు కొంచెం ఆలస్యమైన వాస్తవం. టిట్కో హౌసెస్ ఇవన్నీ కూడా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మనకి మార్చిలో కొన్ని ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఏప్రిల్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది, జూన్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ కల్లా మొత్తం టిట్కో హౌసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా వల్ల మన ప్రోగ్రెస్ ఆగిపోయింది, అన్ని రకాల కూడా మనం ఇబ్బందులు పడినమాట వాస్తవం. టిట్కో హౌసెస్ మొత్తం 24,192 ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా పర్యాటక పరంగా చాలా అభివృద్ధి చెందినప్పటికీ మన బీచెస్ వచ్చేసరికి చాలా క్రౌడింగ్ కేసెస్ రోజు పెరిగిపోతుంది. దీని మీద ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటారు? దీని మీద ఎలా కంట్రోల్ చేస్తారు? డెత్ కేసెస్ పెరిగిపోతుంది. ఓకే, సోదరుడు మంచి క్వశ్చన్ అడిగాడు. అందరూ నమస్కారం. మరి మీరు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మీడియాలో కూడా. ముఖ్యంగా మనకి 2 కోస్టులు ఉన్నాయి ఇండియాలో, ఒకటి వెస్ట్ కోస్ట్, రెండోది ఈస్ట్ కోస్ట్. వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి అరేబియన్ సీ ఉంది గోవాలో కానీ మరి మిగిలిన చోట్ల. ఆ సీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఒక 5 అడుగులు 10 అడుగులు 15 అడుగులు లోపలికి వెళ్ళినా కూడా ఆ డిప్రెషన్స్ కరెంట్ తక్కువ ఉంటుంది, మరి అంతే ఈజీగా లోపలికి లాగేది. కానీ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్స్ ఎక్కువ, కరెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వేవ్స్కి. కాబట్టి ఇమీడియట్గా 4 అడుగులు 5 అడుగులు వెళ్ళంగానే జనరల్గా యూత్ ఏమనుకుంటారు, అబ్బా గోవాలో అంత లోపలికి వెళ్ళాం కదా ఇక్కడికి వెళ్ళవచ్చు, లేదా కుర్చీలు అంత లోపలికి వెళ్ళాం కదా ఇక్కడికి వెళ్ళవచ్చు అనుకుంటారు. ఈ చెన్నై కానీ లేదా ఇక్కడ మన కలకత్తా కానీ ఇక్కడ వైజాగ్ కానీ విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ అంతా కూడా ఈ కరెంటు చాలా ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి మనం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి ఈ భద్రతాపరమైన చర్యలను తీసుకుంటున్నాం, హెచ్చరిక బోర్డులు పెడుతున్నాం, లైఫ్ గార్డ్స్ని పెడుతున్నాం. కానీ అక్కడక్కడ కొంతమంది యూత్ అత్యుత్సాహంతో కొంతమంది ముందుకెళ్లి ప్రమాదాలకు లోనవడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ పోలీస్ విజిలెన్స్ ఉంది, కోస్ట్ గార్డ్ విజిలెన్స్ ఉంది, మరి ఈ లోకల్ పోలీసు విజిలెన్స్ ఉంది, హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా తెలియని వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు కాదు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కొంతమంది, సముద్రాన్ని చూడగానే అత్యుత్సాహంతో ముందుకెళ్ళిన ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. అది విన్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు కూడా చాలా బాధ కలుగుతుంది. తప్పనిసరిగా ఎవరో కూడా
దాని సి అనేది ఇక్కడ చూసి ఎంజాయ్ చేయాలి తప్పనిచ్చి లోపలికి వెళ్ళి మనం ఏదైనా చేద్దామంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. అంటే సార్ ఇక్కడ ప్రభుత్వ లోపం కూడా కనిపిస్తుంది. ఇక్కడ అంటే మెరైన్ సంబంధించిన వాళ్ళే కానీ లేదంటే లైఫ్ గార్డ్స్ కానీ వాళ్ళకి సరైన పరిపాలన లేకపోవడం, స్పీడ్ బోట్ లేకపోవడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళు సేవ్ చేసే టైంలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్విప్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఉన్నారు మనుషులు కానీ ఎక్విప్మెంట్ లేక వాళ్ళు నాకు తెలిసినంత వరకే అంటే నేను ఈ భీమిలి నియోజకవర్గంలో భీమిలి బీచ్ కానీ, రిషికొండ బీచ్ కానీ, చాపలపాడ బీచ్ కానీ అన్ని చోట్ల కూడా లైఫ్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏం కావాలో ఆ ఎక్విప్మెంట్ ఉంది. మీరు చెప్పినట్టు ఎక్కడైనా తక్కువ ఉంటే తప్పనిసరిగా రివ్యూ చేసి స్పీడ్ బోట్ రిషికొండలో స్పీడ్ బోట్లు ఉన్నాయి. మిగిలిన చోట చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న ఇది హౌసింగ్ సంబంధించి చాలా నియోజకవర్గాలు ఏమవుతుందంటే కొంతమంది జగనన్న పట్టా శాంక్షన్ అవుతుంది, 50 గజాల్లో పట్టా శాంక్షన్ అవుతుంది, కొంతమందికి హౌసింగ్ స్కీమ్ శాంక్షన్ అవుతుంది, కొంతమందికి 2 పేర్లు స్కీముల్లో వస్తున్నాయి. దీంతో ఏ స్కీము వాళ్ళకి రావట్లేదు. అలా చాలా మంది పేర్లు ఉన్నాయి. ఒకసారి ఆ ఓవర్ ల్యాపింగ్ ఏది ఉందనేది అది స్క్రూటినీ చేస్తున్నారు. చేసి ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఒక మనిషికి ఒకటే ఇచ్చేటట్టు చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. అది పెడదాం. వనపడి రివ్యూ చేసినప్పుడు ఆరోగ్యశ్రీకి జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు. తప్పనిసరిగా యాక్షన్ ఏ హాస్పిటల్ లిస్ట్ ఉంది.